హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే స్టిచ్చింగ్ చేయడానికి బద్ధకంగా కాకుండా యాక్టివ్‌గా మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతోనైతే షేర్ చేస్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు నేను స్టిచ్చింగ్ చేసే లెహంగా అయితే నా ఓల్డ్ శారీని మా పాపకైతే నేనైతే లెహంగానైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనం స్టిచ్చింగ్ చేయడానికి ముందైతే చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. అవైతే ముందు కంప్లీట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది అసలు మనకు పనిలానే అనిపించదు. చాలామందికి స్టిచ్చింగ్ చేయాలంటే బద్ధకంగా ఉండి తర్వాత చేద్దాం ఇంకా టైం ఉంది కదా అని స్టిచ్చింగ్‌ని అయితే పోస్ట్‌పోన్ చేస్తారు. తర్వాత చేద్దామనే ఆలోచనతో. అలా కాకుండా మనం యాక్టివ్‌గా ఉండి స్టిచ్చింగ్ చేయాలంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతోనైతే షేర్ చేస్తాను. ఇవైతే నేను ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసినవే. ఇప్పుడు మీతోనైతే నేను షేర్ చేస్తాను. స్టిచ్చింగ్ అనే కాదు, మనం ఏ పని చేసినా మనమైతే ఫస్ట్ అయితే ఆ పనినైతే ఇష్టపడాలి. మనము పనిని ఇష్టంతో చేస్తే మనకు ఎలాంటి కష్టమైతే అనిపించదు. ఇంట్రెస్ట్ అయితే దానంతట అదే వస్తుంది. అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా అంతే. మనం ఇష్టంతో చేస్తే మనకు ఎలాంటి కష్టమని, ఇబ్బంది గాని అనిపించదు. కుట్టాల్సిన బ్లౌజెస్ ఉన్నాయి, డ్రెసెస్ ఉన్నాయని మనం మార్నింగ్ పని తొందరగా కంప్లీట్ చేసుకొని స్టిచ్చింగ్ చేద్దామని వెళ్ళేసరికి ఒక్కొక్కసారి అయితే కొంచెం బద్ధకంగా ఉండి పనినైతే పక్కన పెడుతూ ఉంటాము. నేను కూడా అంతే చాలాసార్లు అలానే చేశాను. అందుకని నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను. నేను ఫాలో అయ్యే టిప్స్‌ని ఈ వీడియో ద్వారా మీకైతే షేర్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేవారికి ఇంకా ముఖ్యంగా బిగినర్స్‌కి అయితే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ టిప్ అయితే మనము కుట్టాల్సిన బ్లౌజులు ఎన్ని ఉన్నా అన్ని బ్లౌజులను కలిపి ఒకేసారి అయితే మనము ఇన్ని బ్లౌజులు కుట్టాలి అని చెప్పి అయితే అనుకోవద్దు. అలా అనుకుంటే మనం ఒక బ్లౌజ్ కూడా కుట్టలేము. ఎందుకంటే ముందు అన్ని బ్లౌజులు చూసేసరికి అయితే మనకు ఫస్ట్ భయమేస్తుంది. అలా కాకుండా బ్లౌజు కానీ, డ్రెస్ కానీ ఫస్ట్ అయితే ఇదొకటైతే కుడదాంలే, తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే కుడదాము, ఫస్ట్ అయితే ఇదొక్కటి కంప్లీట్ చేద్దాము అని ఒక్క బ్లౌజు, ఒక్క డ్రెస్సు కాన్సెప్ట్‌తోని మనం కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. మనం కుట్టడం స్టార్ట్ చేసినామంటే మధ్యలో అయితే మనమైతే అసలు ఆగము. ఎందుకంటే మనం కుడుతున్నప్పుడు ఖచ్చితంగా మనకైతే కుట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలా మన స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటాము. ఇంకా రెండవ టిప్ అయితే మన స్టిచ్చింగ్‌ని వేరే వారితోని కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎవ్వరు మిస్టేక్ చేయకుండా అయితే బ్లౌజెస్ కానీ, డ్రెసెస్ కానీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఉండరు. అవి మనకు తెలీదు. మనమే మిస్టేక్ చేస్తున్నామని అయితే ఆలోచించి మనం బుర్ర పాడు చేసుకుంటే మనమైతే స్టిచ్చింగ్ చేయలేము. ఎవరి పద్ధతిలో, ఎవరి మెథడ్‌లో వాళ్ళైతే స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఒకరికి అర్థమయ్యే విధంగా అందరికీ అర్థం కావాలని అయితే ఏం లేదు. అందుకని వేరే వారితోని మన స్టిచ్చింగ్‌ని అయితే కంపేర్ చేసుకోవద్దు. నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే టైం మేనేజ్మెంట్. మనకైతే టైం మేనేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి. మనము మార్నింగ్ లేవగానే స్టిచ్చింగ్ మీద కూర్చుంటే మనకి కుదరదు కదా. ఇంట్లో వర్క్స్ ఉంటాయి, పిల్లల వర్క్స్ ఉంటాయి, వాళ్ళ స్కూల్స్, కాలేజీకి సంబంధించిన వర్క్స్ ఉంటాయి కాబట్టి మనమైతే ముందు వాళ్ళ పని కంప్లీట్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. అందుకోసం మనకైతే టైం మేనేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి. రేపు మార్నింగ్ మనం ఏం స్టిచ్చింగ్ చేస్తామో దానికి సంబంధించిన లైనింగ్ క్లాత్ పిండుకొని ఆరబెట్టుకోవడము, ఐరన్ చేసుకోవడము, వాటికి సంబంధించిన కటింగ్స్ చేసుకోవడము, ఇంకా నైటే మిషన్‌కి ఆయిల్ వేసుకొని రెడీగా పెట్టుకోవడము. నేనైతే థ్రెడ్ కూడా ముందు రోజు నైటే వెతికి పెట్టుకొని మిషన్‌కైతే పెట్టుకొని అయితే దగ్గర పెట్టుకుంటాను. ఇలా చిన్న చిన్న వర్క్స్ ముందు రోజు నైటే మనం కంప్లీట్ చేసుకొని, ఇంట్లో మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మనమైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మనకి ఇంకా టైం కూడా కుదిరితే రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇలా అయితే మనమైతే టైం మేనేజ్మెంట్‌ని అయితే ఒక పద్ధతిలాగా అయితే మనమైతే ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి కాబట్టి, మనకు నచ్చిన సాంగ్స్ గానీ, సినిమాలు గానీ, లేదు అంటే మనకు నచ్చిన కామెడీని గానీ పెట్టుకొనైతే స్టిచ్చింగ్ చేస్తే మనకైతే స్టిచ్చింగ్ చేసినట్టయితే అనిపించదు. నేను ఎప్పుడు స్టిచ్చింగ్ చేసినా నేనైతే కామెడీకి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ పెట్టుకొనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. అలా చేయడం వల్ల మనకి ఇక్కడ వర్క్ అయిపోతుంది. మళ్ళీ మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే మిషన్ మనం చాలా నీట్‌గా మెయింటైన్ చేయాలి. దాని మీద డస్ట్ ఉన్నా క్లీన్ చేసుకోవాలి. అదేమన్నా సౌండ్ వచ్చినా కూడా మనమైతే ఆయిల్ వేసుకొని దానికి సంబంధించిన చిన్న చిన్న పనులైతే చేసుకోవాలి. మిషన్ ఎంత మంచిగా నీట్‌గా ఉంటేనే మనకైతే స్టిచ్చింగ్ అయితే అంత ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మిషన్‌కి సౌండ్ వచ్చినా, దాని మీద డస్ట్ ఉన్నా, మనం కుట్టాలనిపించిన మిషన్ దగ్గరికి వెళ్ళి దాన్ని చూసే వరకైతే కుట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా అనిపించదు. అందుకోసమైతే ఫస్ట్ మనమైతే మిషన్‌ని చాలా నీట్‌గా మెయింటైన్ చేసుకోవాలి.
మెషిన్ ఖాళీగా ఉందని అన్ని బట్టలు పెట్టడం కానీ, పిల్లల బుక్స్ పెట్టడం కానీ, ఇంకా అనవసరమైన వస్తువులు పెట్టడం కానీ అస్సలు చేయొద్దు. ఎందుకంటే మనకి మెషిన్ చూస్తే ఎప్పుడు వెళ్ళి దాని మీద కూర్చొని కుట్టాలని అనిపించాలి తప్ప దాన్ని చూస్తే భయం వేయొద్దు. అందుకోసమైతే మనమైతే మెషిన్ని నీట్‌గా మెయింటైన్ చేయాలి. మెషిన్ నీట్‌గా ఉంటేనే కుట్టాలనే ఇంట్రెస్ట్ కూడా మనకైతే వస్తుంది. నెక్స్ట్ టిప్ అయితే మనము కుట్టాల్సిన బ్లౌజులు చాలా ఉన్నాయి. మనము ఇప్పుడు స్టార్ట్ చేసి ఈవినింగ్ దాకా కుడదాము, లేకపోతే నైట్ అంతా కుడదాము అనే ఆలోచన అయితే పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటేనైతే మన బాడీ అయితే చాలా అలసిపోతుంది. మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాము. అలా కుట్టిన తర్వాత లేస్తే మనము ఇంకా వేరే పని అయితే ఏం చేయలేము. కాబట్టి మనం అంత హెవీగా కుట్టాలి అన్న ఆలోచన అయితే పెట్టుకోవద్దు. మనం చిన్నగా టార్గెట్ పెట్టుకోవాలి. ఒకరోజు ఒక 2 బ్లౌజులా, లేకపోతే శారీకి సంబంధించిన ఫాల్స్ స్టిచ్చింగ్ చేయడమా అని చిన్నగా టార్గెట్ పెట్టుకొని అవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఇలా చిన్నగా మనం టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకుంటే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. ఇది నేను చెప్పిందా ఎంతవరకు కరెక్టో నాకైతే కామెంట్ చేయండి. ఇలా చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకైతే పని అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇవి చాలామందికి తెలిసే ఉండొచ్చు. కానీ బిగినర్స్‌కి కొత్త వారికి తెలియని వారి కోసమైతే నేనైతే ఈ టిప్స్ అయితే షేర్ చేశాను. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో నాకైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్‌గా ఇవే టిప్స్ అయితే ఫాలో అవుతాను. ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.